ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూన్ నెల 17 బుధవారం తదియా తిథి ఈరోజు పూర్తిగా ఉంది. పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం 1:30 వరకు ఉంది. ఆ తర్వాత పుష్యమి నక్షత్రం ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ బుధవారం రోజున తృతీయములో రవి సంచారం ఉంది. అధికారుల సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. మనసుకు నచ్చే విధంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. అధికారుల అభినందనలు అందుకుంటారు. చతుర్థములో గురువు సంచారం ఉంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. విద్యారంగంలో పనిచేసే వారికి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి వాతావరణం ఉంది. చతుర్థములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. తృతీయములో బుధ సంచారం వల్ల కొంతమంది జన సహకార లోపం కనిపిస్తుంది. వ్యాపారంలో పోటీ పడలేక కాస్త వెనకడుగు వేస్తారు. ఆర్థిక సమస్యలు కూడా కొన్ని ఇబ్బందికరంగా మారుతున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి బుధవారం రోజున ద్వితీయములో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి బాగుంది. ఆలోచనలు కూడా కలిసి వస్తాయి. తృతీయములో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. మీకంటే చిన్నవారి సహకారం కూడా మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. తృతీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. లాభంలో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సజావుగా సాగుతాయి. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. మంచి ఫలితాలను ఆదాయాన్ని అందుకుంటారు. తృతీయములో గురువు సంచరించడం వల్ల జన సహకార లోపము, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు, దుబారా ఖర్చులు, రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురుచరిత్ర పారాయణం చేయండి. పసువర్ణ పనులను గురువులకి ఇచ్చి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మిథున రాశి వారికి బుధవారం రోజున ద్వితీయములో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. ద్వితీయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సంతోషంగా ఉంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. దశములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. మీ పనితనానికి, మీ కష్టానికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తవుతాయి. లాభములో కుజ సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. భూవాహన లాభాలు కూడా అందుకుంటారు. ద్వితీయంలో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, మీ మాటల వల్ల కూడా నిరాశ కలిగే సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, లలితాదేవి దర్శనం, బియ్యం కానీ పాలు కానీ ఈరోజు పేదవారికి అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి బుధవారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా ఆనందంగా పనిచేస్తారు. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో మంచి విజయాలు సాధించుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా బలపడతారు. దశమంలో కుజ సంచారం వల్ల లాభసాటి ప్రయాణాలు చేస్తారు. ఆలోచనలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. అష్టమంలో రాహు సంచారం ఉంది. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీ సూక్తం చదువుకోండి. ఎర్రటి పన్నును వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి ఈ బుధవారం రోజున లాభములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో నూతన ఉద్యోగులు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. తండ్రి సహకారం కూడా అందుకుంటారు. లాభములో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారం మరింతగా విస్తరిస్తుంది. ఆర్థికంగా లాభాలు అందుకుంటారు. ఆర్థిక బలాన్ని కూడా పుంజుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. జన్మరాశిలో కేతువు సంచరిస్తున్నారు. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి వెంటాడుతుంది. ఒక కార్యక్రమం చేయడానికి ఆటంకాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, గణేశస్వామి సందర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యారాశి వారికి ఈ బుధవారం రోజున షష్టమములో రాహు సంచారం వల్ల ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా కూడా లాభాల బాటలో ముందుకు వెళ్తాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి ఇది సరైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. తండ్రి సహకారం వల్ల కూడా ఆస్తిపాస్తులు అందుకుంటారు.
లాభంలో గురువు సంచరిస్తున్నాడు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. అష్టమంలో కుజ సంచారం వల్ల అనవసరమైనటువంటి గొడవలు, అశాంతిని కలిగించే సంఘటనలు, భూవాహన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, ఎర్రటి పండ్లను ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి బుధవారం రోజున షష్టమంలో శని సంచారం ఉంది. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వస్తాయి. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. మంచి లాభాలు అందుకుంటారు. లాభంలో కేతువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగానే లాభాలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. దశమములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరిగేటువంటి సూచన కూడా కనిపిస్తుంది. నీలము రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. కనకదార స్తోత్రం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ బుధవారం రోజున షష్టమములో కుజ సంచారం వల్ల ఒక్క విషయంలో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. ఒక వివాదాన్ని పరిష్కరించుకుంటారు. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. అష్టమంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా నూతన వ్యాపారం ప్రారంభించడం కానీ, ఉన్న వ్యాపారాన్ని మరింతగా విస్తరించేటువంటి పరిస్థితి కానీ కనిపిస్తుంది. నూతన అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా బలపడతారు. ఆర్థిక లాభాలు అందుకుంటారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. మీ మాటలకు విలువ పెరుగుతుంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. భాగ్యములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. జీవిత భాగస్వామి విషయంలో కూడా సానుకూల వాతావరణం ఉంది. అష్టమంలో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, తండ్రితో అభిప్రాయ భేదాలు, అధికారులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ ధనుస్సు రాశి వారికి బుధవారం రోజున తృతీయములో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. జనసహకారం బాగుంటుంది. నూతన వ్యక్తుల వల్ల కూడా లాభాలు అందుకుంటారు. సప్తమంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపారపరమైన విస్తరణ బాగుంటుంది. ఆర్థికంగా బలపడతారు. నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. అష్టమంలో చంద్ర సంచారం వల్ల అశాంతి, నిరాశ వెంటాడుతుంది. ఒక్క విషయంలో మనశ్శాంతిని కోల్పోయే సంఘటన కూడా జరుగుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. లలితాదేవిని సందర్శించండి. పాలు కానీ బియ్యం కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి బుధవారం రోజున తృతీయములో శని సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులు, కూలీలు మంచి ఫలితాలు అందుకుంటారు. షష్టమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు. నూతన అవకాశాలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. షష్టమంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి విషయాల్లో నూతన అవకాశాలు అందుకుంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. సప్తమంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. పెద్దల సహకారంతో చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. అష్టమములో కేతువు సంచరించడం వల్ల ఒక్క విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఒక కార్యక్రమం చేయడానికి కూడా ఆటంకాలు అధికమవుతాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని సందర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి బుధవారం రోజున తృతీయములో కుజ సంచారం వల్ల జనసహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. భూవాహన లాభాలకు కూడా అవకాశం ఉంది. షష్టమములో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు అతి సునాయాసంగా. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా, ఆనందంగా ఈ రోజున కాలం గడుపుతారు. పంచమములో బుధ సంచారం ఉంది. ఆలోచనలు కలిసి రాదు. వ్యాపారపరమైన నష్టాలు, ఆర్థిక సమస్యలు, అసౌకర్యాలు ఎదురవుతాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, పెసర్లను లేక పెసరపప్పును పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి బుధవారం రోజున చతుర్థములో బుధ సంచారం ఉంది. కుటుంబపరమైనటువంటి సాంప్రదాయ వ్యాపారం మరింతగా విస్తరిస్తుంది. ఆర్థికంగా బలపడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు.
పంచమంలో గురువు సంచరించడం వల్ల ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీల సహకారం బాగుంటుంది. ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టమంలో కేతువు సంచరించడం వల్ల చాలా కార్యక్రమాలు అనగా వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగంలో నిరాడంబరంగా పనిచేసి మంచి విజయాలు సాధిస్తారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. ఆరోగ్యవంతులు అవుతారు. శత్రువులు మిత్రులుగా మారడం వల్ల సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. పనివారి సహకార లోపం వల్ల ఇంటా బయట పని ఒత్తిడి అధికమవుతుంది. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. సోమరితనం వల్ల కొన్ని పనులు మీరు వాయిదా వేసుకుంటారు. ఆకుపచ్చ రంగు వసజారం చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకునేటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.